సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో మంచి ప్రభుత్వం ఏర్పడిందని, ప్రజలందరికీ మంచి చేయాలనే లక్ష్యంతోనే ఎన్డీఏ కూటమి పాలన సాగుతుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. గుడ్లవల్లేరు మండలం డొకిపర్రు పేజండ్ర గ్రామాల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజల నుంచి ఎమ్మెల్యే రాము వినతుల్ని, సమస్యల్ని, అర్జీలని స్వీకరించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ బూరగడ్డ శ్రీకాంత్, ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. వెటనరీ డాక్టర్ అండి, మా ఊరికి డాక్టర్ గారు. హలో, అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మన గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యుల గారు శ్రీ గౌరవ శ్రీ వెనిగండ్ల రాము గారు మన గ్రామానికి విచ్చేసినందుకు మేడం సైడ్ రెడ్డి గారు కొంచెం రెడ్డి గారు కొంచెం ఉపేంద్ర మిమ్మల్ని మీ అందరి మనిషి, మనందరి మనిషి, మన ఎమ్మెల్యే గారు నిరాడంబరుడు, ఏ విషయాన్ని కూడా నిస్వార్థంగా చూసేటటువంటి వ్యక్తి. ప్రజలందరికీ నమస్కారం. అందరికీ ఎంతో ఆప్యాయంగా నాకు నేను వచ్చిన దగ్గర నుంచి మమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నారు. నేను వచ్చిన దగ్గర నుంచి నాతోటి నడుస్తా ఉన్నారు, నాతోటి గురి చేస్తా ఉన్నారు. మీ అందరికీ ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఇక్కడ వచ్చిన మెజారిటీ మరి ఎక్కడ రాలేదని చెప్పేసి. హలో అర్జీ రాశారు. సరే, మీ కాల్ వస్తుంది, నెంబర్ ఇస్తారు. ఈ పాపకి పెన్షన్ రావట్లేదు సార్. ఈ పాప సర్టిఫికేట్ పెట్టారమ్మా. చూస్తాను, సదరన్ సర్టిఫికేట్ పెట్టాలి. ఆ సర్టిఫికేట్ మీకు మీరు ఎలిజిబిలిటీలో ఉంటే మీకు గ్యారంటీ ఇప్పిస్తారు. చేపిస్తారు వాళ్ళు, చేపిస్తారు. చెప్పండి అమ్మా, ఆయన ఏం చెబుతాడు ఏమన్నా ముందు. స్థలం అమ్మా అందరూ పెట్టా కదా ఇచ్చారా? ఇంతకుముందు ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. సో ఈ ప్రభుత్వం మాత్రం పూర్తిగా ప్రజల కోసం, ప్రజల చేత ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి మీరు సమస్యలన్నీ తీసుకున్న ప్రతి సమస్యకి మీరు మీ గ్రామంలో ఉన్న దీనికి వెళ్ళినా కానీ, పంచాయతీ ఆఫీస్కి వెళ్ళినా కానీ, లేదు గుడివాడలో ఉన్న ప్రజావేదికకి వచ్చినా కానీ మీ సమస్య ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఉంది అనేది క్లియర్గా చెప్పబడుతుంది. సో మీరందరికీ ఊరికే సమస్యలు తీసుకొని ఎక్కడో ఏమైందో తెలియకుండా జరిగే పరిస్థితి కాదు. ప్రతి ఒక్కరికి సమస్య మీద మీకు సొల్యూషన్ కూడా మీకు ఎప్పుడు ఎప్పటిలోపు మీ సమస్య తీరుతుంది, ఎంతవరకు వచ్చింది అనేది కూడా మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ప్రధానంగా ఒక సైడ్ నుంచి వచ్చి సమస్యలన్నీ చెప్పుకుంటే సాధ్యమైన వరకు పరిష్కారం వెంటనే జరిగేలా చూస్తున్నాం. అధికారులతో మాట్లాడి